ఎక్కడి నుంచి కాపీ చేశారనుకుంటున్నారా ఈ శాస్త్రవేత్తలంతా? బైబిల్ నుండండి. బైబిల్లో అంత మహాజ్ఞానం ఉందండి. ఇంతవరకు నిరూపించే మగాడు పుడితే కదా. ఇంతవరకు ఈ బైబిల్లో ఉన్నది మహాజ్ఞానం అని నిరూపించే మీస ఉన్న మగాడు పుట్టలేదండి. అందుకే బైబిల్ మరుగున పడిందండి. ఆయన మాటలు మరుగున పడ్డాయి. యేసు పలికిన మాటలు మహావాస్తవాలని ఏ శాస్త్రవేత్త నేను బైబిల్లో చూసి రాశాను అన్నాడండి? సర్ ఐజాక్ న్యూటన్. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని ఆనందపరచడానికి చెప్తానండి. సర్ అన్నారు. ఎందుకు ఆయన సర్ అంటున్నారు? మహాజ్ఞానం నేర్పడనుకుంది ప్రపంచం, అమాయక ప్రపంచం. పాపం యాపల చెట్టు కింద పడుకున్నాడు, ఏదో చెట్టు కింద పడుకున్నాడు అనుకుందాంలండి. అదే కదా నేర్చుకున్నారు మీ పాఠ్య పుస్తకాల్లో. పండు పడింది అటు కిందను తెగిపోయి, యాపిల్ పండు ఎందుకు పడిందబ్బా అని ఆలోచించాడట. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, ద పవర్ ఆఫ్ గ్రావిటీ అన్నాడు. భూమికి ఆకర్షణ ఉన్నది, ప్రకృతిలో ఆకర్షణ ఉన్నది అనే పదాలు ప్రయోగించాడండి. కానీ చిన్నప్పటి నుంచి బైబిల్ నేర్చుకున్నాడు కదండి. అమ్మా నాన్న చెప్పకుండా ఉంటారండి? బైబిల్ చూపించమంటారా? ఐజాక్ న్యూటన్ ఎప్పుడు పుట్టాడండి? నిన్నగాక మొన్న పుట్టాడు. కానీ బైబిల్లో ఏముందో ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి. యోహాను సువార్త, న్యూటన్ రాసింది కాదు ఇది, యోహాను సువార్త. వాడి బాబు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు చెప్పిన మాట. ఐజాక్ అంటే ఎవరన్నా? ఇస్సాక్ అండి, అబ్రహాం గారి కొడుకు. మళ్ళా ఎలాంటి పేరు పెట్టుకున్నాడో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చూడండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడతాను, అందరినీ నా దగ్గరకు ఆకర్షించుకొందును. ఆకర్షణ, 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 గ్రావిటీ, 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 గ్రావిటీ. వ్యక్తుల మధ్య ఆకర్షణ, శక్తుల మధ్య ఆకర్షణ. న్యూటన్ దా ఇది? ఎవడండి చెప్పాడు న్యూటన్ దని? బైబిల్ తెలియని వాడు ఈ ప్రపంచంలో ఎవడైనా కారు కోత కోస్తాడు, అది న్యూటన్స్ లా అని. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూటన్స్ లా, జీసస్ లా. ఇట్ ఈస్ ఎ జీసస్ లా. ఇలాంటి ఆకర్షణ అనే పదాలు కుప్పలు కుప్పలుగా బైబిల్ నుంచి మీకు చూపించగలను. కాపీ చేశారండి వీళ్ళంతా. 6వ అధ్యాయం యోహాను సువార్త 43వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 43. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడును నా యొద్దకు రాడు. ఆకర్షణ, శక్తుల మధ్య ఆకర్షణ ఉండొచ్చేమో కానీ వ్యక్తుల మధ్య ఆకర్షణ చాలా కష్టం అండి. కష్టమైన ఆకర్షణను చెప్పిన ఆయనను విడిచింది శాస్త్ర ప్రపంచం, న్యూటన్స్ థియరీని నమ్మిన ప్రపంచం. కానీ ఇలా ప్రతి శాస్త్రవేత్త బైబిల్ నుండి కాపీ చేసి వాళ్ళు సంపాదించిన ఎసెన్స్తో ఒక థియరీని తయారు చేసి ఇది నాది అని ప్రపంచానికి చాటుకున్నారండి. ఒక కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని, ఒక న్యూటన్ సిద్ధాంతాన్ని, ఒక కొపర్నికస్ సిద్ధాంతాన్ని, ఒక గెలీలియో సిద్ధాంతాన్ని, ఒక ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని, ప్రపంచంలో ఉన్న ఈ సిద్ధాంతాలన్నీ బైబిల్ నుండి పుట్టినవని, బైబిల్ నుండి వచ్చినవన్న సంగతి వాళ్ళు ప్రపంచానికి చెప్పకపోవటమే వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళే చెప్పుంటే దేవుడంటే ఏంటో ఈ సమాజానికి తెలుసుండేదండి. దేవుడంటే భయం ఉండేదండి వీళ్ళకి. అవసరాలకు కూడా దేవుణ్ణి నమ్ముకొని, అవసరాలకు కూడా దేవుణ్ణి వాడుకునే దుస్థితికి ఈరోజు ఈ సమాజం రాదండి. వాడు చేసే ఘోరాలు, నేరాలకు దేవుడికి కొన్ని లక్షలు ఇచ్చి తప్పించుకుందాం అనుకుంటున్నాడండి మనిషి. ఈరోజు దేవుడు ఏమైనా లంచకుండా?
ఈరోజు మనం సంఘాలను చూడండి, సమాజాన్ని చూడండి. దేవునికి ఎన్నో వేలు లక్షల కోట్ల రూపాయలను ఊరకే ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా? కాదండి. అవసరాలు తీర్చేవాడు, ఆపదల నుండి తప్పించేవాడు అని దేవుణ్ణి ఒక లంచగొండిగా ఆలోచించాడండి. ఎంత ఇచ్చేస్తే అతను సైలెంట్ అయిపోయి నన్ను కాపాడేస్తాడు అని. అంటే ఎంత చీప్ అయిపోయాడు మానవ హృదయాల్లో దేవుడు. దేవుని భయం లేక కదండి. బైబిల్ని కాపీ చేసిన శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలను ఈ దేశం ఇంపోర్ట్ చేసుకొని విశ్వవిద్యాలయాల్లో పాఠాలుగా బోధిస్తుంటే, వాళ్ళు బోధించిన పాఠాలకు సూత్రధారులైన శాస్త్రవేత్తలను ఈ సమాజం నమ్మిందే కానీ వాళ్ళు కాపీ చేసిన మహాజ్ఞానం యేసు మాటలని ఎప్పుడండి ప్రపంచం తెలుసుకుంటుంది? విదేశీ మతం అంటున్నారు, విదేశీ మాటలు అంటున్నారండి. విదేశీ చొక్కాలు తెచ్చుకుంటున్నావు, విదేశీ నాగరికత నేర్చుకుంటున్నావు, విదేశీ బట్టలు కట్టుకుంటున్నావు. భారతదేశ సాంప్రదాయ నాగరికతలను మంట గలుపుతున్న ఈరోజు ఈ భారతీయులు కాదా? ఎందుకండి పబ్బలు అర్ధరాత్రి వరకు జీన్ ప్యాంట్లు వేసుకొని ఆడపిల్లలు రోడ్ల మీద తిరగాల అండి? అన్కల్చర్డ్. విదేశీ జ్ఞానం కోసం, విదేశీ కల్చర్ కోసం అరులు చేసి ఈరోజు ఈ మంచి సాంప్రదాయం ఉన్న ఈ దేశం కూడా కలుషితమైపోతుందండి. యేసుని ఎరిగిన వారికే జ్ఞానం లేదు ఆ దేశాలలో ఉన్న వాళ్ళకి, తెలివి తక్కువ దద్దమ్మలు. ఈ దేశంలో ఉన్న భారతీయులు కూడా చెరుస్తున్నారండి వాళ్ళు వచ్చి. సాంప్రదాయ సిద్ధాంతాలతో ఎంతో మంచి నాగరికతను సంతరించుకున్న దేశం అండి మనది. అలాంటి దేశంలో చీడపురుగులు పుట్టి యేసు మాటల్లో ఇంపోర్ట్ అనుకుంటున్నారు వాళ్ళండి. ఒక ఇంపోర్ట్ వాచి కావాలి విదేశస్తుడు, ఎంగిలి వాచి. ఒక ఇంపోర్ట్ పెన్ను కావాలి, ఒక ఇంపోర్ట్ షర్ట్ కావాలి. యేసు మాటలు వద్దా? వద్దా నీకు, అది ఇంపోర్ట్ అంటున్నాడు. మరలా అది విదేశీ మతం అని ముద్ర వేశాడు. ఎంత తెలుగు తక్కువ వాడండి. విదేశీ జ్ఞానాన్ని ఎరువు తెచ్చుకున్న నీవు ఆయనను మించిన మహాజ్ఞానం చెప్పిన యేసు మాటలను విదేశీ మాటలు అనడం తప్పు నాయన, తప్పు. ప్రపంచ భవిష్యత్తు, ప్రపంచ శాస్త్ర ప్రపంచానికి తెలియని మాట ఒకటి బైబిల్లో ఉంది. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా. రోమపత్రిక 8వ అధ్యాయము 22. సృష్టి, యూనివర్స్, విశ్వం, ప్రకృతి, పంచభూతాలు, ఏమంటారో మీ ఇష్టం. సృష్టి, ప్రపంచం, ప్రకృతి, పంచభూతాలు, విశ్వం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నదటండి. సృష్టికి మూలుగేటండి. నీకు నాకు మూలుగంటే నమ్ముతారు ఎవరైనా? ఒక రోగిష్ఠుడు మంచం మీద మూలుగుతున్నాడంటే అర్థం. ఒక భగ్న ప్రేమికుడు చెట్టు కింద మూలుగుతున్నాడంటే అర్థం. ఒక ఆస్తి నాశనం అయిపోయిన వాడు మంచం పట్టాడు అంటే అర్థం. పిల్లలు లేకపోతే మూలుగడం అర్థం, ఆ పిల్లలు చెడిపోతే మూలుగుతుంటే అర్థం. వీటికి అర్థాలు చెప్పిన ఈ ప్రపంచానికి తెలియని మరొక అర్థం, తెలియని మాట ఏంటో తెలుసా? సృష్టి యావత్తు ఇది వరకు, ఈ వేళ నుంచి కాదు, దానికి పెయిన్ స్టార్ట్ అయ్యి ఈ ప్రసవ వేదన, ఈ నొప్పులు ఈరోజు ప్రారంభమైనవి కావు. సృష్టికి ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఎవరో క్రైస్తవులు, మిగిలిన వాళ్ళకి తెలియదుగా. మనకైనా ఏం తెలిసింది? మనకెవరు చెప్పారులేండి ఇవి, మనకి ఇవి ఎక్కడైనా బోధించారు. యేసుప్రభు నమ్ముకమ్మ, నీ రోగం పోద్ది. యేసుప్రభు నమ్ముకమ్మ, పెద్ద ఇల్లు కట్టేస్తావు నువ్వు. యేసుప్రభు నమ్ముకోమ్మ, నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతావు.
ఏ ఇంట్లోకి వెళ్ళండి, ఏమయ్యా ఏం చేస్తున్నారా అని పిల్లల్ని అందరిని అడుగుతానండి. వీడు కంప్యూటర్ ఇంజనీర్ అండి, వాడు కంప్యూటర్ ఇంజనీర్ అండి, వాడు తలక మార్చిన ఇంజనీర్ అండి, వీడు తలక మార్చిన ఇంజనీర్. అందరూ ఇంజనీర్లేనండి, అందరూ ఇంజనీర్లే. ఇంజనీర్లా? ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నది ఎందుకు? అందరూ డాక్టర్లు అయ్యారు, అందరూ ఇంజనీర్లు అయ్యారు, అందరూ రాజకీయ నాయకులు అయ్యారు, అందరూ మంత్రులు అయ్యారు, అందరూ దేశోద్ధారకులు, సమాజోద్ధారకులు. కానీ సమాజం చెడిపోతుంది. మావాడండి ఒకడు అమెరికాలో ఉన్నాడండి, మావాడు ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, అమ్మాయి ఏమో గ్రీన్లాండ్లో ఉందని మా కుటుంబం అంతా నరకానికి పోతా ఉండే. ఏమండి, సృష్టి ఎందుకు మూలుగుతుందో సమాజానికి అర్థమైందా? దాని మూలుగు ఎలా ఉంటుందో తెలుసా? నీ మూలుగు వింటేనే మాకు నిద్ర పట్టదు పక్కన పడుకుంటే. ఇంట్లో ఉన్న ఒకరు మూలుగితేనే ఎందుకే బాబు అలా మూలుగుతున్నావు మాకు నిద్ర పట్టకుండా అని బాధపడతామే. సృష్టి మూలుగుతుందన్న సంగతి ప్రపంచంలో ఎవ్వరికి తెలుసు? ఎవరికండి తెలుసు? సృష్టి మూలుగుతుందట. ఇది వరకటి నుంచి ఏకగ్రీవంగా, మనందులో స్టాప్ లేదు, నాన్ స్టాప్గా మూలుగుతుందటండి. సృష్టికి ఏమొచ్చింది? పోయే కాలం. ఎవరి వలన? మన వలనే. ఎందుకంటే ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టరు, ఒకడు మంత్రి, ఒకడు నక్సలైటు, ఒకడు ఉగ్రవాది. ఎవరు బాగుపడుతున్నారు ఈ సమాజంలో చెప్పండి? క్రైస్తవ కుటుంబంలో ఒక సంఘ కాపరిని అడిగితే, ఏంటయ్యా నీ పిల్లల సంగతి ఏంటంటే, దేవుడు మా పిల్లలందరినీ దీవించేసాడండి. ఎలాగా? ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టరు, ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్. అవునండి. పాస్టర్ ఏమంటాడు? దేవుడు మీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకున్నాడమ్మా అంటాడు. ఎక్కడికి? ఎత్తేయటానికి. దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథం బైబిల్లో మహావిజ్ఞానపు సంగతులు వ్రాయబడితే వాటిని నేర్చుకోలేని నీవు నేర్పించని నీ పిల్లలకు నిన్నెందుకు భరించాలి ప్రకృతి? ఎవరి కోసం ఈ గాలి, ఎవరి కోసం ఈ నింగి, ఎవరి కోసం ఈ నీళ్లు? పంచభూతాలు ఎవరి కోసం? నీ కోసమే కదా బిడ్డ. వీటన్నిటినీ జీవితాంతం అనుభవిస్తూ నేల సారాన్ని, ప్రకృతి సారాన్ని తింటున్న నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఇదేనా నీ చరిత్ర?